హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మావా కుమారి 21Fతో విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. రూపాయి పెడితే 5 రూపాయల లాభం తెచ్చాడు. రాజ్ తరుణ్తో లేడీస్ టైలర్ సీక్వెల్గా ఫ్యాషన్ డిజైనర్ సినిమాని చేయాలని నిర్మాత మధురా శ్రీనివాస్ ప్లాన్ చేశాడు. రూమర్స్కు సినీ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. టీవీ ఛానళ్లు, మ్యాగజైన్లు జనం నోళ్లలో నానాలంటే వాళ్లకు కనిపించే మొదటి దారి రూమర్స్. పలానా హీరోయిన్ హీరోతో క్లోజ్గా ఉంటుందనో, ఆ హీరోయిన్ దర్శకుడితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తుందనో, ఇలా 24 విభాగాల్లో ఎవరినీ వదలకుండా అందరిపై రూమర్స్ అల్లేస్తుంటారు మీడియా జనాలు. తాజాగా షార్ట్ ఫిలిం హీరో నుంచి ఫీచర్ ఫిలిం హీరోగా ప్రమోషన్ కొట్టిన రాజ్ తరుణ్పై ఈ మధ్య తెగ పుకార్లు వచ్చేస్తున్నాయి. రీసెంట్గా యాంకర్ లాస్యకి రాజ్ తరుణ్కి లింక్ పెట్టేశారు. అక్కడితో ఆగితే పర్లేదు, కానీ వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేసేశారు. దీనిపై స్వయంగా రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఏం లేదని, ఒకే ఒక్క ఆడియో ఫంక్షన్లో కలిసినందుకు మా పెళ్లి చేసేశారని రూమర్స్కు చెక్ పెట్టేశాడు. అది అలా ముగిసిందో లేదో వెంటనే మరో గాసిప్ రెడీ అయిపోయింది. షార్ట్ ఫిలిమ్స్తో మనోడుకున్న ఎక్స్పీరియన్స్తో హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అనే దానిపై అమ్మాయిలకు సలహాలు ఇస్తున్నాడట. ఇంకేముంది, రాజ్ తరుణ్ని కలవడానికి అమ్మాయిలు క్యూలు కట్టేస్తున్నారట. మరి ప్రేమ పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్కి సకాలంలో స్పందించి చెక్ పెట్టిన రాజ్ తరుణ్ ఇప్పుడు వస్తున్న వార్తలకు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.